వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవుని ఫోటోలు, ప్రతిమలు కానీ ఫోటోలు కానీ, ముఖ్యంగా ఫోటోల గురించి మాట్లాడుకుందాం. వీటికి కూడా సపరేట్గా ఒక దిక్కు ఇటువైపుగా ఉండాలి, ఇటువైపు పెడితే ఇటువైపు చూస్తున్నట్లుగా ఉండాలి, అలాంటి లెక్క నియమాలు ఏమన్నా ఉంటాయండి? అంటే మనకి మామూలుగా ఒక మాట చెప్తారు, ఏదైనా పని అవ్వలేదనుకో అవదు, తూర్పు తిరిగి దండం పెట్టే అంటారు. దండం పెట్టే అంటే ఇంకా అవ్వదని కాదు, అయ్యేందుకు ఒక అవకాశం కనపడుతుందని. ఆగిపోయి అది నెగిటివ్గా కాదా? ఇంకేముంది, తూర్పు తిరిగి దండం పెట్టడమే అంటాం. అది అవ్వకపోయినా పర్వాలేదు, నీకు ఒక ఏమంటారు, ఒక పోనీలే అన్న భావన వస్తుంది తూర్పు తిరిగి చూడడం వల్ల. రెండోది, అది మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం వస్తుంది. రెండోది, తూర్పు తిరిగితే ఎవరుంటారు తూర్పున? సూర్య భగవానుడు. సూర్యుడి వైపు చూడాలి మనం. ఏ ప్రాబ్లం వచ్చినా తూర్పు తిరుగు, అంతే. తూర్పు తిరిగి దండం పెట్టు. అవదు కాదు, అవుతుంది. దారి కనపడుతుంది. అవ్వకపోయినా పర్వాలేదనే పరిస్థితి కనిపిస్తుంది మనకు. అదేగా కావాలి జయ, ఏదైనా అయితే పని కావాలి, లేదా అది కాలేదన్న ఏడుపొద్దు మనకి. ఏడుపు ఉండకూడదు. ఆ ఏడుపు లేని స్థితి ఎప్పుడు వస్తుంది? మనం తూర్పుకి తిరిగితే వస్తుంది. మీ దేవుడి పటాలన్నీ తూర్పు గోడకి పెట్టుకోండి, దేవుడి మందిరాన్ని తూర్పు గోడకి చేర్చి పెట్టుకోండి. అప్పుడు మీరు తప్పనిసరిగా తూర్పుకే తిరిగి దండం పెడతారు. ఇప్పుడు తూర్పు గోడ ఇది అనుకో, నా ఎదురుగుండాది. నేను దండం పెట్టాలంటే నేనేం చూస్తా? దేవుణ్ణి చూస్తా. తర్వాత నేను చూసే దిక్కేది తూర్పు దిక్కు. అది మన పాయింట్. దీనికి వాస్తు కాదు, చిన్న కామన్ సెన్స్. మామూలుగా మనం దేవుణ్ణి ఈశాన్యంలో పెట్టుకోవాలి అని చెప్తారు. ఈశాన్యంలో నీరు ఉండాలి, దేవుడి మందిరం, దేవుడి దేవతార్చన ఈశాన్యంలో ఉండాలి, ఆగ్నేయంలో వంటిల్లు. లెక్క ఇంతే, సింపుల్. అవునండి. నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది, వాయువ్యంలో పిల్లల రూమ్స్ అలాంటివి ఉండొచ్చు, గోశాల అవి కూడా వాయువ్యంలో ఉండొచ్చు. ఇది లెక్క. ఈ లెక్క ప్రకారం మనకి అందరి ఇళ్లలో పర్ఫెక్ట్ ఈశాన్యాలు కుదురుతాయంటావు? ఇప్పుడు ఎక్కడండి అసలు అవకాశాలే దొరకట్లేదు. అపార్ట్మెంట్లలో కుదరవు అసలు. దిక్కులు ఎక్కడ విదిక్కులుగా క్రాస్గా అడ్డదిడ్డంగా ఉండే ఇళ్ళు కూడా అవి కూడా ఉంటాయి. ఈజీగా మీద ఏంటంటే తూర్పు గోడ. ఇంకా ఏదైనా పర్ఫెక్ట్ దిక్కు ఇక్కడ పెట్టుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరినో పిలిచి అడగలేం మనం, ఖర్చు అవుతుంది. ఒకటి దొరకరు. వాళ్ళు చెప్పినవి మనం చేయలేకపోతాం. చేయకపోతే కించ, అదేదో చేయలేదు కాబట్టి ఈ బ్రహ్మాండం పగలదీయట్లేదు మనమని. ఆ వాస్తు ఏదో చేసేసేదాకా ప్రాణం తోచదు. అడిగిన దగ్గర నుంచి శంకగా ఉండదు. అసలు అడగద్దు, అడక్కండి. హాయిగా తూర్పు తిరిగి దండం పెట్టండి. తూర్పుకి పెట్టుకోండి, ఏ తప్పు ఉండదు. ఎలాంటి ప్రతిమైనా, ఎలాంటి ఫోటో, ప్రతిమ పక్కన పెట్టు, ప్రతిమ కాదు, ఫోటోస్ వరకు. ప్రతిమలు అంటే బరువు అనుకో జయ. మామూలుగా తూర్పున బరువు పెంచకూడదని ఒక శాస్త్రం, ఒక లెక్క చెప్తారు. అట్లా మనం తూర్పు గోడ సంగతి మాట్లాడుతున్నాం. తూర్పుకి ఏదైనా చిన్న బల్ల పెట్టుకుని అక్కడ ఏదైనా ఒక విగ్రహం తెలిస్తే పెట్టుకోవచ్చు. మామూలు ఇప్పుడు మట్టి బొమ్మలు, గురువాయూరు కృష్ణుడు ఒక ఆయన కనపడుతుంటాడు, బాగా అందరి ఇళ్లలో ఉంటాడు. ఇప్పుడు ఇతడి విగ్రహాలు వచ్చినాయి, ఇంత కృష్ణుడు, అంత కృష్ణుడు, అంత కృష్ణుడు, ఇంత వారాహిని కూడా పెట్టుకుంటున్నారు మా విరివిగా ఇవాళ రేపు ఇళ్లలో. అవునండి. అది ఎట్లా అంటే దేవతార్చనలో కాదు, ముఖదర్శనానికి. అదేలే, ముఖదర్శనం చేయొచ్చునే, తప్పేం లేదు. ఉగ్రదేవత అయినప్పటికీ మనకి నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి, ఇంట్లో ఇంచి పెట్టుకోవచ్చు, ఏం తప్పులేదమ్మా. మీరు అది అర్చన చేయకూడదు. ఉగ్రదేవత ఆరాధన పనికిరాదు, మనం చేయలేము, ఆమెకు సరిపడా మనం ఇవ్వలేము. తప్పని కాదు జయ, అది పాయింట్. మనం చేయకూడదు కాదు. అది ఏంటంటే చాలా మంత్రం పునశ్చరణ జరిగేది, చాలా అన్నశాంతి జరిగేది, విరివిగా జనం వచ్చేది. 100 చెప్పులు విడవాలి అక్కడ. ఎక్కడ మన ఇంట్లో 100 చెప్పులు ఉంటాయి, విడుస్తావా? మనమే ఉంటే డబ్బాలో పెట్టుకుని లోపల పెట్టుకుంటాం. అంత జనం రావాలి, అన్ని పాదాలు లోపలికి వచ్చి వెళ్తూ ఉండాలి. అలాంటి చోట అర్చన మంచిది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, రోజు ఏం ఆరాధించరమ్మా, రోజు ఆరాధించరు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఇప్పుడు వారాహి ఆలయాలే ఉంటే ఆ అమ్మకి సరిపడా బోల్డ్ అంత సేవాకాలం జరిపి ఆమెకి ఇవ్వాల్సిన బలులు అవి, అన్నబలి, కుష్మాండ బలి అవన్నీ ఇచ్చి మంత్రకట్టులో ఆమె ఉండేలాగా పెట్టుకుంటారు. మనం అవన్నీ ఏం చేస్తాం, చేయలేకపోతాం కదా సాధారణంగా అయితే. అందుకని చేయలేం కాబట్టి దేవతార్చన బొట్టు పెట్టి దీపం పెట్టి నో. ఓకే, షోపీస్ దర్శనం, ఓన్లీ ముఖ దర్శనమే, షోపీస్ మాత్రమే. అలా కావాలంటే పెట్టుకోవచ్చు, ఇంత పెద్దది మాత్రం కాదు, అంతది.
పెట్టుకోవచ్చు. ఇంకా కృష్ణయ్యలు ఎంతమందో కృష్ణుడు దొరుకుతారు, గోపాలకృష్ణమ్మ దొరుకుతాడు, రాధాకృష్ణులు కనిపిస్తారు. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఎక్కువ బరువులు చాలా తూర్పు గోడకి చేర్చకూడదు. గోడ దగ్గర మీద పెట్టుకోవచ్చు. మీద విగ్రహాలు పెట్టాం, మీద పటాలు పెట్టుకుంటాం కదా. జస్ట్ కామన్ సెన్స్ వాడండి అంతే. దేవుడి ఫోటోలు పెట్టుకున్న ప్రదేశంలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టొచ్చా? నేను చాలా ఇళ్లలో చూసానండి, అక్కడ పెట్టి వీళ్ళు కూడా అంటే ఎందుకు లాజిక్ ఎలా ఆలోచిస్తారంటే చనిపోయిన వారు దేవుడితో సమానం, దేవుడి దగ్గరికి వెళ్ళి కలిసిపోయారు కాబట్టి వీటితో పాటు ఆ ఫోటోలకు కూడా దండేసి అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇది కరెక్టేనంటారా? మరి మనోభావాలు దెబ్బతింటాయేమో నేను చెప్పలేను, కానీ మానవులుగా చనిపోయిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళరు. మన అమ్మ నాన్న, మన తాత బామ్మ అమ్మమ్మ మనకి దేవతలతో సమానం, కానీ మనకి సమానం కానీ దేవుళ్ళతో సమానం కాదు. అలా పెట్టుకోకూడదు. దేవతార్చన మాత్రమే. భూమి మీద సంచరించిన వాళ్ళెవరూ కాదు. భూమి మీద సంచరించిన వాళ్ళలో మనకంటే ముందు కాలం వాళ్ళైన రాముడు కృష్ణుడు ఉండొచ్చు. వాళ్ళు దేవుళ్ళుగా ప్రూవ్ అయి ఉన్నారు. మన అమ్మ నాన్న ఫోటోలు కావాలంటే మన దేవుడి గది ఎక్కడుందో మనకి ఆ గదిలో ఇంకో గోడ మీద పెట్టుకోండి, అంతేగాని వాటితో పాటుగా దేవుడి మందిరంలో పెట్టకూడదు. శాస్త్రం అప్పది. మీరు అడిగింది అదే కదా, అదే అడుగుతున్నాను. పనికిరాదు అట్లా. అలా ఎవరు పెద్దవాళ్ళు పెట్టుకోమని చెప్పరు. చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకోరు. ఓకే, మీరు హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓ పువ్వులు దండేయచ్చు. అమ్మ ముందు ఫోటో పెట్టుకుంటే పూజ చేస్తేనే, పూజ అంటే ఏంటి, దేవుడికి చూపించినట్టు పంచోపచారాలు చేస్తామా, షోడశోపచారాలు చేస్తామా? వీళ్ళకి ఏమి చెయ్యము. కానీ మనం అక్కడ పెట్టుకున్నప్పుడు అందరితో పాటు చేయి చూపిస్తాం కదా. అవును, అది పనికిరాదు. మీరు శ్రద్ధగా చేయవలసింది ఏంటంటే మీ అమ్మా నాన్నలకి చెడ్డ పేరు తేకండి, పేరు నిలబెట్టండి మొదటిది. రెండోది, ఈ సంక్రమణం అప్పుడు కానీ లేకపోతే మహాలయ పక్షాలప్పుడు కానీ వాళ్ళని తలుచుకుని వాళ్ళకి కాస్త నీరు వదిలిపెట్టే మార్గం, కాస్త స్వయం పాకం ఇవ్వటం, వాళ్ళ పేరుతోటి ఏదో ఒక క్రియ మీ గృహాచారాలని బట్టి నేను చెప్పిందే చేయాలంటలా. మీ పద్ధతిలో ఏ ప్రకారం చేస్తారో జ్ఞాపకార్థాలు చేస్తారు కదా, జ్ఞాపకార్థం చేయండి. ఓకే, వాళ్ళ పేరుతోటి ఎవరికైనా ఓ 100 రూపాయలు ఇవ్వండి, ఓ పుస్తకం కొనిపెట్టండి, చదువుకునేందుకు అవకాశం ఇవ్వండి, ఓ పెళ్ళి అవుతుంటే ఓ 10,000 ఇవ్వండి, అక్కడ ఎక్కడైనా అన్నదానానికి ఇవ్వండి. అది చేస్తే మీ పితృదేవతలకి మోక్షం కలుగుతుంది. వాళ్ళు దేవతలు ఉండే స్థానానికి వెళ్ళగలిగే అర్హత సంపాదించుకుంటారు మీరు చేసే ఈ పనుల వల్ల. పటాన్ని తీసుకెళ్లి దేవుళ్ళ ఫోటోల్లో పెట్టేయటం వల్ల మనం సాధించేదేం లేదు, దోషం ఉంటుంది కాస్త. అది చెయ్యొద్దు. ఓకే, లెక్క ప్రకారం అయితే చేయకూడదు. ఓకే రమ్ గారు, ఇంకొక సందేహం అండి. ముఖద్వారానికి అంటే ఇంటి గుమ్మానికి పైన వినాయకుడి ప్రతిమలు, వినాయకుడి ఫొటోస్, ఆంజనేయ స్వామి ఫోటోలు, ఇట్లా రకరకాల ఫొటోస్ పెట్టుకుంటుంటారు స్వామి వారిలో. సాధారణంగా అలా పెట్టుకునే వాళ్ళందరూ ఏదో ఒక బోధతోటి పెట్టుకుంటారు. ఏ గురువు గారు తరచూ దిష్టి తగులుతోంది అట్లా అని, లేదా ఇంట్లో ఏదైనా గ్రహపీడలు ఉన్నాయి అలా అన్నప్పుడు, మనకే ఎంతసేపు నరదిష్టి తగిలిస్తుంది ఇలాంటి భావాలు ఉన్నప్పుడు ఈ కళ్ళ దిష్టి వినాయకుడని, ఆంజనేయ స్వామిని ఇలా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గురువుగారులు చాలా మంది చెప్తారమ్మా అట్లా అని, ఓకే పెట్టుకోండి పైన అని. ఒక ఆంజనేయ స్వామి, ఆయనకి మందారమాల వేయటం, వినాయకుడు ఏదైనా కింద వీధి చూలు ఉంది అనుమానం ఉంది అప్పుడు వినాయక విగ్రహాలు పెడతారు కదా, అట్లా పైన పెట్టుకోవచ్చు. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కీర్తిముఖుడిని పెడతారు. ఓ రాక్షస మొహం లాగా ఉంటుంది కదా, ఎక్కడైనా చూసుంటావు నువ్వు. ఈ రోడ్ల మీద అవి ముఖాలు ఉన్నవి మాస్కులు లాంటివి కూడా అమ్ముతారు. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కీర్తిముఖుడిని పెడతారు. కన్స్ట్రక్షన్ అయిపోయి మనం గృహప్రవేశం చేశాక గుమ్మడికాయలు కట్టుకుంటారు, దిష్టి తగలకుండా. నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకుంటాయి అవన్నీ. అవంతా పూర్వకాలం నుంచి వస్తున్నవే. మీరు ఏదైనా పెట్టుకోదలిస్తే ఒక పెద్ద పటంగా అక్కడ చిన్నది ఏదైనా పెట్టుకోవచ్చు, అంత తప్పేం లేదు. అయితే ఇంకోటి ప్రత్యేకంగా చెప్తాం. ఇవాళ రేపు చాలా మంది అడుగుతున్నారు, నీకు దగ్గరికి ఈ ప్రశ్న వచ్చి ఉండదు, దక్షిణామూర్తిని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే, దక్షిణామూర్తి అంటే గురువు కదా ఆయన. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. దక్షిణామూర్తి దర్శనం మంచిది అని చెప్తారు. అందుకని మేధో దక్షిణామూర్తిని తెచ్చుకోమంటారు. కాలు ఎత్తి రెండో కాలు మీద వేసుకున్నట్టుగా అంటారు. ఇది మనం దక్షిణ ముఖంగా పెట్టుకోమని ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం ఓ గురువుగారు ఎవరో చెప్పారు. మా ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో హాల్లో దక్షిణ ముఖంగా పెట్టుకున్నాం మేము. ఫోటోనే అది, మేము ప్రతిమా విశేషాలు ఏమి కాదు, అంత పిక్చర్. దాన్ని దక్షిణముఖంగా చూసేలా పెట్టుకుంటే ఇంట్లో ఉన్న పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుంది, మనకి జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఇందులో జీకే, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తెలియటమే కాదు, నేను ఎవరనే జ్ఞానం తెలియటం చాలా అవసరం కదా. ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఓ రోజులో వచ్చేది కాదు,
అవకాశం ఉంటే దీనివల్ల అది కూడా లభిస్తుంది. పిల్లలు చదువుకునే పిల్లలు అలా ఉన్నప్పుడు మనం దక్షిణామూర్తి. మేధో దక్షిణామూర్తిని తెచ్చుకోవచ్చు. విగ్రహాలు తేకండి, ఫోటో తెచ్చుకోండి. అది దక్షిణముఖంగా పెడితే కనుక మంచి ఫలితం లభిస్తుంది. ఆయనకి ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయట్లేదు జయ, శ్రద్ధ పోయి నాకు పని చేయలేని పరిస్థితి కూడా వస్తుంది మెల్లిగా. బుధవారం నాడు శనగలు నానబెట్టి గురువారం పొద్దున్నే శనగలు గుచ్చి 108 లేదా 54 ఆ దండ వేసేవాళ్ళం. మన ఇంట్లో చదువుకునే పిల్లలున్నా, మనమే ఏదైనా మంచి మంచి పరీక్షలకి అపేర్ అవుతున్నా ఈ పరిహారం ఇది చేసుకోవచ్చు. బాగుంది. ప్రతి గురువారము చేయాలి. ఇంక ఇందులో బాబాగారులు ఎవరు లేరు, దక్షిణామూర్తి మాత్రమే. ఆయనకే ఈ శనగల దండ చెప్పబడింది. 20-25 ఏళ్ల క్రితం ఒక తమిళియన్ ఆయనే చెప్పారు మాకు, గురువు గారు. అప్పటి దాన్ని నుంచి ప్రసాదంగా తీసుకుంటారా ఏం లేదు, ఆ దండ వేస్తాం, అది ఎండిపోతుంది మెల్లిగా. పై గురువారం తీసేసి దాన్ని మా మొక్కల్లో వేసేయటం, మళ్ళీ కొత్త దండ వేయటం. ఓహో, ఈ వారం రోజులు ఆ దండ ఉంటుంది. ఓకే, అట్లా బాగుంది రమ్మగారు, మంచి విషయం. రైట్ అండి. అయితే మనం చేసే వీడియోస్ కింద చాలా మంది చాలా సందేహాలు అడుగుతున్నారు రమ్మగారు. రమ్మగారితో ఇది చెప్పించండి, ఈ సందేహాన్ని నివృత్తి చేయండి అని. నాకు ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొద్దాం అనిపించిందండి. ఎట్లానో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు అడిగిందే కదా, వాళ్ళ ప్రశ్న మీ సమాధానం. మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేసినా, ఎలాంటి ప్రశ్న అయినా కూడా మీరు చెప్పగలిగినంత వరకు దాన్ని ఒక కార్యక్రమం కింద తీసుకెళ్దాం రమ్మగారు. చేద్దాం అట్లాగే. అది రాబోయే కాలంలో ఆ ప్రయత్నం కూడా చేద్దామని నా ఉద్దేశం. ఓకే, రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.